ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 21వ వచనము. భయపడకుము, అధైర్యపడకుము అని నీతో చెప్పితిని. భయపడకుము, అధైర్యపడకుమని ప్రభువు నీతో చెప్పాడని ఈరోజు దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఎందు నిమిత్తం భయపడుతున్నావు? ఎందు నిమిత్తము అధైర్యపడుతున్నావు? పరిస్థితులు ఎలాగన్నా ఉండనివ్వు. నీ పరిస్థితిని చూసి నువ్వు భయపడమాకు. ఎందుకంటే నీ పరిస్థితులు ఎలా ఉన్నా నీ ప్రభువు చక్కబెడతాడు. నీ స్థితిగతి ఎలా ఉన్నా నీ ప్రభువు నిన్ను ఉన్నతమైన స్థితిలోనే నిలవబెడతాడు. అనారోగ్యం ఉందా? తప్పక ప్రభువు నిన్ను తన స్వహస్తాలతో ముట్టి నిన్ను స్వస్థపరుస్తాడు. నువ్వెంత నమ్ముతావో ప్రభువుని, ఏ విషయంలో ఎంత నమ్ముతావో ఆ విషయాలలో ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. తప్పకుండా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆర్థికంగా బలపరుస్తాడు. ఉద్యోగం లేదా? దేవుడు ఉద్యోగం ఇస్తాడు. ఉద్యోగంలో జీతం సాలట్లేదా? ఇంకా జీతం కావాలని ప్రయత్నం చేస్తున్నావా? ప్రభుకి విశ్వాసంతో ప్రార్థన చేయి. తప్పకుండా ప్రభు నీకు గొప్ప కార్యం జరిగించి నీ జీతంలో ప్రమోషన్స్ వచ్చేటట్లుగా, నీ జీతం ఇంక్రీజ్ అయ్యేటట్లుగా, పెరిగేటట్లుగా తప్పకుండా ప్రభు చేస్తాడు. వివాహం కావట్లేదని భయపడుతున్నావా? ప్రభు ఉన్నాడు. తప్పకుండా నీకు మంచి వివాహం జరుగుతుంది. వివాహం అయినప్పటికీ గర్భఫలము లేక బాధపడుతున్నారా? ప్రభు ఉన్నాడు. తప్పకుండా మీకు గర్భఫలం అందుతుంది. కాస్త ముందు వెనక అవ్వచ్చు, ఏమీ అధైర్యపడకండి. ప్రభు ఉన్నాడు. తప్పక నీకు సహాయం చేస్తాడు ఆయన. దేవునికే మహిమ కలుగునుగాక. అలాగే శత్రువులు, మనము ఏ పని చేసినా ఎక్కడున్నా మనకి శత్రువులు ఉంటారు. తప్పకుండా శత్రువులు ఉంటారు. నువ్వు ఒకరి జోలికి పోనక్కర్లేదు, వారే మన జోలికి వస్తారు. మనం ఒకరితో గొడవ పెట్టుకోనక్కర్లేదు, వారే మనతో గొడవ పెట్టుకుంటారు. మనకు శత్రువులు కావాలని మనం కోరుకోనక్కర్లేదు, ఖచ్చితంగా వాళ్ళంతటి వాళ్ళే ఏర్పడతారు. ఏం భయపడమాకు, అధైర్యపడమాకు. మోకాళ్ళ ప్రార్థనలో వారి బలమంతటినీ తీసివేయొచ్చు. నువ్వు ప్రభుతో గడుపు, మోకాళ్ళ ప్రార్థనతో గడుపు. తండ్రితో మాట్లాడు, తండ్రికి విషయాలని చెప్పు, నీ పరిస్థితులన్నీ ప్రభువుకి చెప్పు. నీ శత్రువులను ఆయనే చూసుకుంటాడు. నీ శత్రువులతో ఆయనే యుద్ధం చేస్తాడు. దేవుని నమ్ము, నీకు ఆరోగ్యం కలుగుతుంది. దేవుని నమ్ము, ఊరకుండు నమ్మి నీకు బలం వస్తుంది. నీతిమంతునిగా తీర్చబడతావు, నీతిమంతురాలుగా తీర్చబడతావు. నమ్ము, ప్రభువు గొప్ప కార్యము చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కొన్ని సమస్యలు, అర్థం కాని పరిస్థితులు, కొన్ని కోర్టు కేసులు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, కుటుంబంలో మనస్పర్ధలు, ఓర్పు లేనితనం, సహనం లేనితనం, కోపము, ఆవేశము, వీటన్నిటి వల్ల జీవితం పాడైపోతుంది. కానీ కంట్రోల్లో పెట్టుకోవడం మీ వల్ల కావట్లేదు. బైబిల్ చదవండి, ప్రార్థనలో ఉండండి. ఓ సమయం పెట్టుకొని బైబిల్ చదవండి. ఓ సమయం పెట్టుకొని ప్రార్థనలో ఉండండి. ఓ సమయం పెట్టుకొని క్రమం కలిగి జీవించండి. తప్పకుండా ప్రభు మీకు ఓర్పును, సహనమును తప్పక కలుగు చేస్తాడు. దేవుని బిడ్డలారా, జీవితాన్ని తెగ సీరియస్గా తీసుకోకండి. జీవితంలో చాలా పరిస్థితులు ఎదురవుతాయి. ప్రతిదీ సీరియస్గా తీసుకోకండి. ప్రభు ఉన్నాడు. కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, కొన్ని తప్పులు ఉంటాయి, కొన్ని పొరపాట్లు ఉంటాయి, కొన్ని అనుకున్నవి అవ్వవు, కొన్ని అనుకున్నవి అవుతాయి. తెగ సీరియస్ అయిపోమాకండి. ప్రభు ఉన్నాడు, నీకు అన్ని కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని విషయాలలో ఓడిపోయానని డిస్కరేజ్ అవ్వమాకు. ఈ మధ్య ఎగ్జామ్స్ రాసిన పిల్లలు రిజల్ట్లు చూసుకొని చాలామంది చక్కగా ఫీల్ అయ్యారు, ఎందుకంటే మంచి రిజల్ట్లు వచ్చాయి. కానీ కొంతమందికి మాత్రము రిజల్ట్ అనుకున్న రీతిగా రాలేదు. అనుకున్న రీతిగా రాకపోయిన కారణాన్ని బట్టి చాలా డిస్కరేజ్ అయ్యారు, ఏడ్చారు చాలామంది. ఏం పర్వాలేదు నాన్న, కొన్నిసార్లు జీవితంలో అలా అవుతుంది, ఒడిదుడుకులు వస్తాయి. దానికి పెద్ద ఇది కానక్కర్లేదు. ఓకే, మరొక ప్రయత్నం చేయి. దాంట్లో కూడా విఫలమైతే ఇంకో ప్రయత్నం చేయి. దాంట్లో కూడా విఫలమైతే 50 సార్లు ప్రయత్నం చేయి, 100 సార్లు ప్రయత్నం చేయి. తప్పకుండా దేవుడు ఏదో ఒక రోజు నీ పట్ల మంచి గొప్ప కార్యం జరిగిస్తాడు. ప్రభువే నీకు సహాయం చేస్తాడు. కానీ సమయం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి?
చెప్పు. కాస్త కష్టపడి చదివితే, కాస్త కష్టపడి ఆ మనసుని కంట్రోల్ చేసుకొని ఫోన్లు పట్టుకోకుండా, సినిమాలు, సీరియల్సు అని వాటి మీద మనసు పెట్టకుండా, స్నేహితులని చెప్పి బయట తిరగకుండా చక్కగా చదువుకుంటున్న సమయంలో, చదువుకునే వయసులో పుస్తకాల మీదనే దృష్టి పెట్టి, క్లాసుల మీదనే దృష్టి పెట్టి, కాన్సెప్ట్ మీదనే దృష్టి పెట్టి మంచి మార్కులు సాధించాలి, ఒకరికంటే ఉన్నతంగానే ఉండాలి కానీ ఒకరికంటే దిగువగా ఉండకూడదు అని కొద్ది రోజులు పట్టుబట్టి చదవండి పట్టుబట్టి. తప్పకుండా మీరు మంచి ర్యాంకులు కొడతారు, విజయం సాధిస్తారు. ఏ విషయంలోనైనా సరే భయపడమాకండి, అధైర్యపడమాకండి. ప్రభు ఉన్నాడు కదా, ఆయన ఏమన్నాడు? నేనున్నాను, భయపడకుము అని 365 సార్లు ఉంది బైబిల్లో. అంటే ప్రతిరోజు ప్రభు మనతో అంటున్నాడు భయపడకుము అని చెప్పి. దేవుని బిడ్డ, మరి ఎందుకు భయపడుతున్నావు నువ్వు? భయపడమాకు, ధైర్యంగా ఉండు. నీ పనులన్నీ ప్రభువే జరిగిస్తాడు, నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఇంకా చాలామంది మేము వృద్ధులము, మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అని భయపడుతున్నారు. దేవుడు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, తప్పక ఆయన మీకు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, నీ పరిస్థితి, ఈ వాక్యం వింటున్న బిడ్డ, నీ పరిస్థితి ఎలా ఉందో నేను మాట్లాడుండొచ్చు, మాట్లాడకపోవచ్చు. నేను మాట్లాడినా మాట్లాడకపోయినా నీ హృదయంలో ఉన్న బాధ, నీ హృదయంలో ఉన్న వేదన తెలుసు. ప్రభువుకు తెలుసు. దేవుని ఆత్మకు ఏది మరుగైలేదు, సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు. తప్పక నీ హృదయ వేదనంతా ఆయన తొలగించి నీకు సహాయం చేస్తాడు. నమ్మకంతో, విశ్వాసంతో నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించు. ప్రభువు తప్పక నీకు కార్యం జరిగిస్తాడు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, దయగల తండ్రి, మీ బంగారు పాదములకు వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుచున్నాం ప్రభువా. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని బలపరచండి, ధైర్యపరచండి. భయపడుతున్నారు ప్రభువా కొన్ని విషయాలలో, ఏ విషయంలోనైనా సరే వాళ్ళ పరిస్థితులన్నీ వాళ్ళకి తెలుసు, వారికంటే ఎక్కువగా నీకు తెలుసు. ఇక్కడ భయం ఎందుకు వస్తోంది? ఇక్కడ ఎందుకు విజయం చూడలేకపోతున్నారంటే ప్రార్థన లేదు. ప్రార్థన లేకపోవడం అనే ఒక్క కారణాన్ని బట్టి భయపడుతున్నారు, దిగులు పడుతున్నారు, చింతిస్తున్నారు. కాబట్టి ప్రభువా, ఈ బిడ్డలకి ప్రార్థన దయచేయి ప్రభువా, ప్రార్థన దయచేయి. తప్పక ప్రార్థన దయచేసి గొప్ప విజయం మోకాళ్ళ మీదనే పొందుకోవాలి ప్రభువా, విశ్వాసంతోనే పొందుకోవాలి. గొప్ప మోకాళ్ళ ప్రార్థన, విశ్వాస ప్రార్థన దయచేయి. హృదయంలో గొప్ప విశ్వాసము పుట్టునుగాక, మోకాళ్ళ మీదనే జయించుదురుగాక, విజయం పొందుకుందురుగాక. తండ్రి, ప్రతి బిడ్డని నీ చేతికి అప్పగిస్తున్నా. వారి వారి పరిస్థితులన్నీ మీరు చక్కబెడుతున్నారని, మా పరిస్థితులన్నీ మీరు చక్కబెడుతున్నారని, ఇక మేము భయపడనక్కరలేదని నమ్ముతూ, విశ్వసిస్తూ ఈ ప్రార్థనంతయు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.